తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు టీడీపీ ఎంపీలు కీలక నేతలు ఉన్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హాల్లో జరగనున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు పాల్గొంటారు. 3 రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం సహా మరో 3 కేసులు పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ను పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అంతకుముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు రాత్రి వరకు పోలీసులు యత్నించారు. బెయిల్ పొడిగింపు తీర్పు రాకపోతే ఏ క్షణానైనా ఆయన్ను అరెస్టు చేస్తారంటూ వార్తలు వినిపించాయి. న్యాయస్థానం ఆయన మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగించడంతో పోలీసులు వెనుతిరిగారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం రవిచంద్రను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం పేషీలో మరికొందరు అధికారులు నియామకంపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. మంత్రుల పేషీల్లోని పీఎస్లు, ఓఎస్డీలను మాతృశాఖకు పంపుతూ సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ దాడుల్లో వైసీపీ శ్రేణులకు అండగా నిలవాలని ఆ పార్టీ అధినేత జగన్ సూచించారు. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఓడిపోయిన అభ్యర్థులతో క్యాంపు కార్యాలయంలో భేటీ నిర్వహించారు. కొత్త ప్రభుత్వ హామీలు అమలుపై ఖచ్చితంగా ప్రజల దృష్టి ఉంటుందని, ఈ 5 ఏళ్ల పాలనతో ఖచ్చితంగా బేరీజు వేసుకుంటారని నేతలు పేర్కొన్నారు. ఏపీలో హింసా సంస్కృతిని టీడీపీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు వైసీపీ నేత పేర్ని నాని. బీహార్ తరహాలో ఏపీలో ఘర్షణలు జరుగుతున్నాయని అన్నారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ పేరుతో లోకేష్ భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. హింసా సంస్కృతి సరికాదన్న నాని కార్యకర్తల కోసం కమిటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాడేపల్లిలో ప్రస్తుతం ఉన్న కేంద్ర కార్యాలయం మూసివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అక్కడే ఉన్న జగన్ నివాసం పక్కనున్న క్యాంపు కార్యాలయానికి పార్టీ కార్యాలయం మార్చాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు సీఎం క్యాంపు కార్యాలయంగా ఉన్న భవనం వైసీపీ కేంద్ర కార్యాలయంగా మారనుంది. ప్రత్యర్థులు అబద్ధాలు ప్రచారం చేసిన రాహుల్ గాంధీ ఏనాడు వెనకడుగు వేయలేదని ఆయన చెల్లెలు ప్రియాంక మెచ్చుకున్నారు. కోపం, ద్వేషాన్ని తన ప్రేమ, దయాగుణంతో ఎదుర్కొన్నారని కొనియాడారు. ఎవరెన్ని నిందలు వేసినా సత్యం కోసం రాహుల్ పోరాటాన్ని ఆపలేదన్నారు. రాహుల్ పోటీ చేసిన 2 లోక్సభ సెగ్మెంట్లో విజయం సాధించడం, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గట్టెక్కించడంలో ఆయన కష్టపడిన తీరుపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో కోటీశ్వరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో 543 పార్లమెంటు స్థానాల్లో దాదాపు 504 మంది అంటే 93% కోటీశ్వర్లే ఉన్నారని తేలింది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదికలో వివరాలు వెల్లడించారు. 2009లో గెలిచిన వారిలో 58% మంది ఆస్తుల విలువ కోటి కంటే ఎక్కువ ఉండగా 2014లో ఇది 82%, 2019లో 88% పెరిగింది. టీ20 ప్రపంచ కప్ టోర్నీని ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా ఒమన్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ అటు బ్యాట్స్తోనూ ఇటు బంతితోనూ ఆకట్టుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తర్వాత ఛేదనకు దిగిన ఒమన్ ఆసీస్ను 125 పరుగులకే కట్టడి చేసింది.